లండన్ నడిబొడ్డున మన ఆంధ్రప్రదేశ్. బ్రిటిష్ మ్యూజియం అంటే కేవలం మమ్మీలు మాత్రమే కాదు, మన అమరావతి నుంచి వెళ్ళిన వేల ఏళ్ల నాటి శిల్పాలు, టిప్పు సుల్తాన్ వ్యక్తిగత వస్తువులు, ఇంకా కొన్ని వందల కోట్ల భారతీయ సంపద అంతా కూడా ఇక్కడే ఉంది. అసలు ఇక్కడ మన సంపద ఎందుకు ఉన్నాయి, ఒక్క రూపాయి లేకుండా వీటిని ఎలా చూడాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెల్కమ్ టు ద రియల్ ఇండియన్ హిస్టరీ. వావ్, బ్రిటిష్ మ్యూజియం ఎంటర్ అవగానే గ్రాండ్ కోర్ట్ అని పిలుస్తాం ఈ ఏరియా అంతానే. అండ్ పైన సీలింగ్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, అదే ఒక ఐకానిక్ ఆర్కిటెక్చర్. అసలు చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. సో లెవెల్ 1 అయితే పైకి వెళ్ళాలి, బట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఎంట్రన్స్లో వేరే ఉన్నాయి యాజ్ యూజువల్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కానీ చూడండి అసలు ఎంత బిజీగా ఉందో. ఇటువైపు రైట్ సైడ్ అన్ని కూడా సూవినీర్స్. ప్రపంచంలోనే డిఫరెంట్ వాల్యుబుల్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి సూవినీర్ షాప్స్ కూడా చాలా ఉంటాయి. సమురాయ్ అంట, ఇటువైపు చూడండి. 33A ఇండియా అమరావతి. వావ్, ఇక్కడ చూసారా నటరాజు బ్రోంజ్ స్టాచ్యూ, తాంజావూరు సౌత్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. ఎంట్రన్స్లో ఉంది, సూపర్. అసలు అమరావతి ఎంటర్ అవుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి నాకు. వావ్, ఇవన్నీ చూడండి. అసలు బీసీ ఆల్మోస్ట్ అసలు 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ. బౌద్ధ మతం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది అని చెప్పడానికి ఈ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అయితే నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. అండ్ అమరావతి స్తూపాన్ని మహాచైత్యం అని పిలుస్తారు. ఇది భారతదేశంలోనే చాలా పెద్ద అండ్ వెరీ వెరీ ఓల్డ్ బౌద్ధ స్తూపాల్లో ఒకటనే చెప్పుకోవచ్చు. ఈ స్తూపంపై బుద్ధుని జీవిత విశేషాలు అండ్ అద్భుతమైన శిల్పకళాఖండాలు మనకైతే కనిపిస్తాయి. అమరావతి శిల్పకళ అయితే ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన శిల్పకళ అని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన శిల్పాలు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవాలంటే, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అమరావతిలో దాదాపు 2200 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, ఈ అద్భుతమైన కట్టడం అయితే నిర్మించారు. ఇది సాంచి స్తూపం కంటే చాలా పెద్దది. అండ్ శాతవాహన రాజుల కాలంలో పాలరాతి లాంటి సున్నపు రాయితో ఈ శిల్పాలను అయితే చెక్కారు. అసలు 2200 సంవత్సరాలు అంటేనే అసలు నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఫస్ట్ దీన్ని డిస్కవర్ చేసింది అయితే 1717లో బ్రిటిష్ సర్వేయరు కల్నల్ కొలిన్ మెకెన్జీ అనేసి మొదటిసారిగా ఈ ధరణికోట శిల్పాలను అయితే కనుగొన్నారు. కానీ అప్పట్లో ఎవరు వీటిని రక్షించే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ సో లోకల్ జమీందారులు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ అద్భుతమైన కట్టడాల్ని వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికి యూజ్ చేసేవారంట. 1840 సంవత్సరంలో మద్రాస్ కౌన్సిల్ మెంబర్ సర్ వాల్టర్ ఇలియట్ అమరావతిలో తవ్వకాలు జరిపి సుమారు 120కి పైగా సేవ్ చేశారు. అండ్ అందుకే వీటిని ఇప్పటికి కూడా ఈలియట్ మార్బుల్స్ అనేసి పిలుస్తారు. అప్పట్లో మనకి బ్రిటిష్ ఎంపైర్ ఉండేవి కాబట్టి 1859 సంవత్సరంలో పెద్ద పెద్ద ఓడల్లో పెట్టి లండన్ అయితే పంపించారు. అండ్ ట్రాన్సిట్లో కూడా కొన్ని శిల్పాలు అయితే వాడైపోయాయంట. ప్రస్తుత పరిస్థితి అయితే బ్రిటిష్ మ్యూజియంలో చూస్తున్న ఈ గ్లాస్ రూమ్ నెంబర్ 33 అని పిలుస్తాము. ఒక హై సెక్యూరిటీ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేసి ఈ పర్టికులర్ స్టోన్స్ అయితే, అంటే వెరీ వాల్యుబుల్ స్టోన్స్ కాబట్టి ఇవన్నీ కూడా పాడైపోకుండా టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసి ఈ రూమ్లో మెయింటైన్ చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ మనకి కోహినూరు వజ్రంలాగే ఈ అమరావతి శిల్పాలు కూడా తిరిగి భారత్కు పంపించాలని 2026లో కూడా చాలా స్ట్రాంగ్గా డిమాండ్ అయితే ఉంది. అండ్ వీటిని మన అమరావతిలోనే ఉంచాలని చరిత్రకారులు, అంటే హిస్టోరియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వీటిని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతికి చాలా హిస్టరీని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మన భారత్ సంపద అని చెప్పుకోవచ్చు. ఇండియాలో మనం ఎటువైపు వెళ్ళినా సరే చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ చూసే కార్వింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న స్కల్ప్చర్స్ని చూసే ఇన్స్పైర్ అయ్యి అనేసి చెప్తారు. అండ్ ఆల్సో మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ అంటేనే అదొక ఎమోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు.
2000 సంవత్సరాలు స్తూపాలు ఇవన్నీ చూస్తుంటే అసలు గూస్ బంప్సే. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి గుంటూరు ప్లేస్ నుంచి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ స్టోన్స్తో పాటు డిఫరెంట్ స్కల్ప్చర్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది గాడ్ శివ అండ్ పార్వతి. అసలు కార్వింగ్ చూడండి ఎలా ఉందో. ఫైనెస్ట్ కార్వింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పాతవి. సూపర్ కదా, అదిరిపోయి అసలు. 500 AD విష్ణు అవతారం. అసలు కార్వింగ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూస్తాం కదా, ఇది కర్ణాటకలో డిజైన్, 12th century. మత్స్య అవతారం ఉంది కదా, దాని డిపిక్షన్. ఇక్కడైతే సేమ్ రూమ్లోని 33 అంటాము, టిప్పు సుల్తాన్ సెక్షన్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సుల్తాన్స్ అండ్ మొఘల్స్ అని రాశారు కదా, 1300 నుంచి 1850 వరకు. వావ్, ఎర్లీ 13th centuryలో మొఘల్స్ హక్కా అని పిలుస్తామంట. అసలు డిజైన్ చూడండి, ఫైనెస్ట్ డిజైన్ ఉంది. ఇది చూసారా, రాగమాల అంట. అసలు రైటింగ్, పెయింటింగ్స్ చూడండి మస్తు ఉంది. రాగమాల గురించి ఇక్కడ రాశారు. మొఘల్స్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అసలు వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫైనెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. నిజంగా నాకు మధ్యలో బాగా నచ్చింది. ఇది చూసారా, మొఘల్స్ యూజ్ చేసిన డాగర్స్. సినిమాల్లో చూడడమే కానీ ఇంత డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. డిజైన్ చూడండి అసలు ఎలా ఉందో. అమరావతి సెక్షన్ అండ్ ఆల్సో ముఘల్స్ సెక్షన్ అసలు ఒకటి కాదు, ఇవన్నీ కూడా ఇయర్ బట్టి మొత్తం ఒక సెక్షన్స్ అన్నీ కూడా పెట్టారు. సూపర్బ్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో గాంధీ గారు, అంటే ఇండియా పార్టిషన్ అయ్యే టైంలో గాంధీ గారిది, నెహ్రూ గారిది కొన్ని పిక్చర్స్ అండ్ ఆల్సో మాన్యుమెంట్స్, అంటే ఆర్టిఫెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టారు. రైట్ సైడ్ ఇక్కడ గాంధీ గారు ఉన్నారు, అండ్ రైట్ సైడ్ ఇక్కడ కార్నర్లో చూపిస్తాను చూడండి. ఓల్డ్ టైమ్స్లో మ్యూజిక్ని ఫోన్స్ యూజ్ చేసేవారు కదా, ఆ టైప్లో ఒకటి పెట్టారు. వింటున్నాను మ్యూజిక్, ఏషియన్ కల్చరల్ మ్యూజిక్. బాగుంది కదా. సారీ, టిప్ ఆఫ్ ది డే. బ్రిటిష్ మ్యూజియంలో ఫుడ్ కానీ ఏమైనా డ్రింక్స్ ఏమైనా తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నేనైతే సజెస్ట్ చేయను. బడ్జెట్లో కావాలంటే బయటకు వెళ్ళిపోయి మీల్ డీల్స్ దొరుకుతాయి. లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ వీడియో ఎండింగ్లో అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఈజిప్ట్ వీడియోస్ వెరీ డీటెయిల్డ్గా ఆల్రెడీ చేశాను. మొత్తం ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ కవర్ చేశాను. అండ్ ఇది రూమ్ నెంబర్ 4. ఇక్కడంతా కూడా ఈజిప్షియన్ కలెక్షన్స్ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ మమ్మీస్ కూడా తీసుకొస్తారు, టుటంఖమాన్ ఇలాంటివన్నీ కూడా. మోస్ట్ ఫేమస్ స్టోన్ ఇది, రోసెట్టా స్టోన్ అని పిలుస్తారు. 196 BC స్టోన్ ఇది. అండ్ ఈజిప్షియన్ లాంగ్వేజ్ని డీసైఫర్ చేయగలిగారంటే ఈ స్టోన్ మహత్యమని చెప్పుకోవాలి. ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టోన్ మీద ఉంటుంది. 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ టైప్లో రాసి ఉంటాయి. రూమ్ నెంబర్ 4 లెఫ్ట్ సైడ్ చూసాం. అండ్ అక్కడి నుంచి ఆ గ్యాలరీ నుంచి బయటకు రాగానే మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే నెంబర్ 62 అండ్ 63. 62, 63 లెవెల్ 3 అంట. పైకి వెళ్తున్నాను.
బ్యాక్ సైడ్ బ్యాక్లో పైకి వెళ్ళాలి లెవెల్ 3 ఈజిప్షియన్ మమ్మీ సెక్షన్ ఎంటర్ అవుతున్నాం. నేను ఓల్డ్ టైమ్స్లో ఇక్కడ విజిట్ చేసేటప్పుడు టుటంక్ మ్యాన్ చూశాను, టోంబు ఆయన మమ్మీ ఉంటుంది కదా, సేమ్ ఈజిప్ట్ విజిట్ చేసింది అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ సేమ్ చూశాను. చూడండి ఎలా ఉందో. వాళ్ళ పెట్స్ కూడా మమ్మీస్ కింద క్రియేట్ చేసేవారు. ఇది పిల్లి. ఈజిప్ట్ సిరీస్లో ఆస్వాన్ కవర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న మమ్మీ అయితే ఆస్వాన్ నుంచి తీసుకొచ్చారు. వావ్, ఇది చూసారా, 5500 సంవత్సరాల మమ్మీ ఇప్పటికి కూడా ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఈజిప్షియన్ కల్చర్ అండ్ వాళ్ళ సివిలైజేషన్ చాలా ఓల్డ్ అసలు. అండ్ ఇక్కడ చూడండి ఎలా ప్రిజర్వ్ చేసి ఉందాం. ఇక్కడ జనరల్గా ఈ మమ్మీస్ అన్నీ కూడా డీకంపోజ్ అవ్వకుండా ఒక పర్టికులర్ సర్టన్ టెంపరేచర్ యూజ్ చేసి ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తారు. ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ కొన్ని సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోతే స్మెల్ కూడా వస్తాయి. నేను ఈజిప్ట్లో ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఈజిప్షియన్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. స్ట్రెయిట్ లైన్ ఉంది, 1 by 1 పెట్టారు మొత్తం కూడా. మన అమరావతి స్టాచ్యూస్ స్టోన్స్ అన్నీ చూసి చాలా తెచ్చారు అనుకున్నాను. ఇక్కడ చూడండి మమ్మీస్ సెక్షను 62, 63 అండ్ ఆల్సో నెంబర్ 4 కూడా ఉంది. మన అమరావతి శిల్పాలని ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇండియా తీసుకొచ్చేలా మీ అభిప్రాయం అయితే డిఫరెంట్గా కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ సువెనీర్ షాప్ ఉంది. మన అమరావతి ఏమైనా కనిపిస్తాయేమో చూస్తున్నాను. ఉండే ఉంటాయి, నెతకాలి. ఇది అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ దిస్ ఇండియన్ అమరావతి కలెక్షన్ ఎనీవేర్? We have books only because we used to have the exhibition. Only books, yeah? Nothing, yeah, if you continue walking around, there's Yeah. a bookshop next door. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆర్టిఫిక్ట్స్ ఏమీ లేవంట, సూవినీర్స్, ఓన్లీ బుక్స్ ఉన్నాయంటున్నారు. షాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వెరీ ఓల్డ్ సూవినీర్స్ కదా, చాలామంది కొనుక్కుంటారు, బట్ జనరల్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇక్కడ బుక్స్ సెక్షన్లో ఇండియన్ కలెక్షన్ ఇక్కడ పెట్టారు. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆల్సో తంత్ర, అసలు ఏమేమో ఉన్నాయి. మన ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా మంచిగా పెట్టారు. ఇది చూసారా, లవ్ పోయిటరీ, కాళిదాస్ది పెట్టారు. ఇండియన్ ఆర్ట్ క్లోజప్. నాకు ఇదొక వీక్నెస్, బుక్స్ ఏమైనా కనిపిస్తే కంపల్సరీ కొనాలనిపిస్తుంది. ప్రతిది కూడా అసలు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. చూస్తాను, నచ్చితే తీసుకుంటాను. సో ఎంట్రన్స్లో మనకి మ్యాప్ అయితే ఉంటుంది. అసలు ఎన్ని ఉన్నాయంటే అమెరికాస్, ఈజిప్షియన్, ఏన్షియంట్ గ్రీసు, ఏషియా, మిడిల్ ఈస్ట్. మన సబ్స్క్రైబర్స్లో హిస్టరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బ్రిటిష్ మ్యూజియం అయితే అసలు ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్క కల్చర్ కాదు, మల్టిపుల్ కల్చర్స్, పాత చాలా ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ప్రతిది కూడా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. మీరు లండన్ విజిట్ చేస్తే నేనైతే అది 100% రికమెండ్ చేస్తాను, మిస్ అవ్వద్దు అసలు. ఆల్సో ఒకవేళ మీరు సాటర్డే వస్తే ఈవినింగ్ 5 o'clock క్లోజ్ చేస్తారు, బట్ ఫ్రైడే విజిట్ చేస్తే ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మీరు ప్లాన్ చేసుకొని ముందే చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే ఈజీగా అన్ని మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నీ కూడా, రూమ్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. మొత్తం అన్నీ కవర్ చేయాలంటే మోస్ట్లీ ఫుల్ డే సరిపోద్ది. మీరు లండన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ మ్యూజియం విజిట్ చేస్తే పెద్ద పెద్ద సూట్ కేస్ అయితే క్యారీ చేయకండి. ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది అండ్ లోపలికి అయితే అలౌ చేయరు. నేను ఇండియన్ కల్చర్ గురించి చేస్తాను, ఈయన చైనీస్ కల్చర్ గురించి చేస్తారు. సో మన సంపద గురించి మనమే వీడియోలు చేసుకుంటున్నాం. ఫన్నీ కదా అసలు. ప్రస్తుతానికి మనం అయితే లండన్, హార్ట్ ఆఫ్ లండన్లో ఉన్నాము. అండ్ బడ్జెట్లో మనకి మీల్ డీల్ కూడా దొరుకుతుందేమో చూస్తున్నాను. సో టిస్కో ఎక్స్ప్రెస్లో మీల్ డీల్ చూస్తాను. క్రిస్పోట్ ఇస్తాడు అండ్ మెయిన్ శాండ్విచ్ ఒకటి తీసుకొచ్చు. మీల్ డీల్లో రాశారు కదా ఇక్కడ. వెజిటేబుల్ ఏదైనా చూస్తాను. పోర్కు, హ్యామ్ ఇలాంటివి కూడా ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. కింద ఉంది చీజ్ అండ్ ఆనియన్, అండ్ ఒక డ్రింక్ కూడా ఉంటుంది మీల్ డీల్లో. సో డ్రింక్ ప్రాబబ్లీ అటువైపు ఉంటుంది. సో ఇది మీల్ డీల్లో డ్రింక్ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇలా రాసి ఉంటాయి, చూసుకోవాలి.
Hi, this no. Thank you much. సో మీల్ డీల్ అయితే తీసుకున్నాను టెస్కో ఎక్స్ప్రెస్లో. మీరు జనరల్గా సెంట్రల్ లైన్ తీసుకుంటే టొట్నం కోర్ట్ రోడ్ అనేసి ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ వెరీ క్లోజ్ బై, అక్కడి నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుంది. అండ్ షాపింగ్స్ అన్ని బ్రౌజ్ చేసుకుంటూ మనం బ్రిటిష్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్సో ఇక్కడ ఐఫోన్ థెఫ్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, అసలు ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంటారు. అందుకనే అన్ని దేశాలు తిరిగాను, కానీ ఇక్కడ చూడండి టూర్ బుక్ చేసుకోవచ్చు ఇలాంటివి. చాలామంది వెడ్డింగ్కి కూడా బుక్ చేసుకుంటారు, ఓల్డ్ రెడ్ బస్సెస్. అండ్ ఫోన్ గురించి చెప్తున్నా కదా, సో మనం లండన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఐఫోన్స్ క్యారీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐఫోన్ థెఫ్ట్ అయితే వెరీ కామన్, చాలా కేర్ఫుల్ ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ ఒక స్టేషన్ కనిపిస్తుంది కదా, అండర్ గ్రౌండ్ స్టేషన్, అక్కడి నుంచి తీసుకోవచ్చు. బట్ మీకు కొంచెం ఈ సెంట్రల్ లండన్లో షాపింగ్ అవన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ముందుకెళ్తే ఆక్స్ఫర్డ్ సర్కస్ అని వేరే స్టేషన్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి ట్రైన్ తీసుకుంటాను. నేను తీసుకోవాల్సింది సెంట్రల్ లైన్. ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆల్రెడీ క్రౌడ్స్ చూడండి ఎలా ఉన్నారో. మన తెలుగులో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. నేను తెలుగులో మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే హలో భయ్య అని చెప్తుంటారు. పబ్బు చూడండి, పాత పబ్బు రైట్ సైడ్. మనకి ఇక్కడ పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఇది చూడండి, భగవద్గీతలు అమ్ముతున్నారు ఆయన. శ్రీమద్ భాగవతం అంట. ఇక్కడ చూడండి పోలీసులు ఎవరినో పట్టుకున్నారు, ఇలా క్వశ్చన్లు అన్నీ అడుగుతుంటారు అన్నమాట. కుడివైపు కనిపిస్తున్నారు కదా, ఐడి చెక్స్ అన్నీ చూస్తారు. వీళ్ళు మామూలు క్వశ్చన్లు అడగరు, గుంపుగా పోలీసులు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్లు అడుగుతారు. టార్చర్ ఉంటుంది. నన్ను పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయలేదులే, కానీ బట్ జనరల్గా గొడవ చేస్తారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకుంటారు. అండ్ ఆల్సో షాప్ లిఫ్టింగ్ అనేసి అంటామాట, అంటే షాప్లోకి వెళ్ళి సాంబార్లు కొట్టేస్తుంటారు, వాళ్ళని కూడా పట్టుకుంటారు వీళ్ళు. ఎస్పెషల్లీ ఇక్కడ సెంట్రల్ లండన్లో సివిల్ పోలీసులు ఎక్కువ ఉంటారు, యూనిఫామ్ లేకుండా చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటారు. లాంగ్ టైమ్ ఎగో ఒక లండన్ నైట్ లైఫ్ కూడా చేశాను, మీరు చూడకపోయి ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఎస్పెషల్లీ లండన్ నైట్ లైఫ్ అయితే ఒక క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఎనీ అదర్ మెయిన్ సిటీస్ లాగే ఇక్కడ కూడా మన బిలాంగింగ్స్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ ఎస్పెషల్లీ వ్యాలెట్స్ అండ్ ఫోన్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మన స్టేషన్ అయితే వచ్చింది, లెట్స్ గో. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా అండర్ గ్రౌండ్ అని, ఆబ్వియస్లీ కిందనే ఉంటాయి. ఈ స్టెప్స్ కానీ ఎస్కలేటర్స్ కానీ తీసుకొని వెళ్ళాలి. సెంట్రల్ లైన్ తీసుకోవాలి నేను. సో నేనైతే వెస్ట్ సైడ్ ఆఫ్ లండన్ వెళ్ళాలి అండ్ రైట్ సైడ్ తీసుకొని రైట్ వైపు వచ్చాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.